ఏం చేద్దామని ఫొటోస్ తీసుకుంటున్నారు? అసలు మీరు చేస్తున్నదే తప్పు. దానికి ప్రేమ అని టైటిల్ పెట్టకండి దయచేసి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను తల్లిదండ్రులను చాలా సీరియస్గా తిట్టేదాన్నండి. ఎందుకంటే రేప్ కేసులు. సో ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్నగారు నమస్కారం పెడుతున్నాను. ఇద్దరు లవర్స్ లాగా ఉండుంటే ఇద్దరే డ్రాప్ అయ్యేవాళ్ళు. లా చదువుతూ ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకుంటూ న్యాయవేదికకు స్వాగతం. ఈ వీడియో చేయడానికి చాలా అసహ్యంగా, చిరాగ్గా, కోపంగా, బాధగా, నానా రకాల ఇబ్బందికరంగా అనిపించింది. యాక్చువల్గా కోర్టుకు వెళ్ళి వచ్చి చూసిన తర్వాత న్యూస్లో నిన్న ఒక కంప్లైంట్ గాజువాక పోలీస్ స్టేషన్లో వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ అండి. మొన్న చూసాం, నిన్న చూసాం, 6 సంవత్సరం క్రితం చూసాం, 6 నెలల క్రితం చూసామండి. రేపులు కామన్ కదా అనే సొసైటీలోకి మనం వెళ్ళిపోతున్నామా అనే అంత భయం వేస్తుంది ఒక రకంగా. నాకు ఇబ్బందిగా, అసహ్యంగా, బాధగా అనిపించిన సంఘటన ఏంటంటే ఆ గాజువాక ఇన్సిడెంటు స్టూడెంట్స్ రేప్ చేసిన వ్యక్తుల్లో నలుగురిలో ముగ్గురు స్టూడెంట్స్. ఎవరైతే అమ్మాయి విక్టిమ్ ఉందో షీఈ్ ఆల్సో స్టూడెంట్. 3 years ఎక్స్పీరియన్స్ చదువుతున్న పిల్లలు, థర్డ్ ఇయర్ చదువుతున్న పిల్లలు. ఇక్కడి నుంచి గబుక్కుని వెళ్ళిపోయి వాళ్ళ చెంపలు పగల కొట్టేద్దామా అంటే చాలా దూరం అయిపోయింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా వెళ్ళడం ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇట్లాంటి వీడియోలు మేము ఒక ఛానల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. ఒక 15 years నుంచి నేను ఛానల్స్లో లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ 2008 నుంచి చెప్తున్నాను. స్నేహిత TV5లో కానీ తర్వాత కానీ అప్పటి నుంచి రేపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఒక టీవీ షోలో యూట్యూబ్ ఛానల్లో మేము చేస్తుంటే ఈ ఇన్సిడెంట్లకి సంబంధించి చాలా కాల్స్ కానీ అక్కడికి వచ్చి డైరెక్ట్గా కూర్చొని వాళ్ళ బాధను చెప్తున్న వ్యక్తులు కానీ చెప్తున్నప్పుడు ఏం చేస్తే బెటరు అని 100 సార్లు చెప్పుంటాను ఇప్పటికీ. అంతకుముందు గొడ్లవల్లేరులో ఒక ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ ఎంత జాగ్రత్త పడాలో చెప్తూ వచ్చాం. అంతకుముందు డాక్టర్ కేసు ఒకటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చేసిన ఇన్సిడెంట్లో బాగా చదువుకున్న వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఎట్లాగే ఉన్నారో ఇదే నడుస్తుంది అనే పొజిషన్లో అప్పుడు చెప్పినప్పుడు మేబీ అందరూ, నేనే కదా చాలామంది వీడియోలు చేశారు, న్యూస్ ఛానల్స్ చాలా బాధగా దాని మీద సీరియస్గా టాపిక్ తీసుకువెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ సూపర్ డూపర్ పనికిమాలిన వ్యక్తులు వీళ్ళ నలుగురు కూడా ఆ వీడియోలు చూస్తుంటారు. అరే అంటే రేపొద్దుట లా అండ్ ఆర్డర్ని వీళ్ళు అడ్డు పెట్టుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఎటువంటి క్రైములు చేద్దాం అనుకున్నారు? ప్రేమ, సెక్స్, ద్రోహం, క్రైమ్. ఒకప్పుడు ప్రేమ అంటే ప్రేమ దగ్గరే ఆగేది. ఇప్పుడు ఈ 3, 4 నేను చెప్పినవి కలిపితేనే దానికి ఒక టైటిల్ ఇచ్చారు ప్రేమ అని. ప్రేమ దగ్గరే ఆగితే అది మీ పర్సనల్. అవతల వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే బాధపడితే బాధపడతారు, లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్తారు, మీరు ఫ్రెష్గానే ఉంటారు. ప్రేమకి సెక్స్ ఎప్పుడైతే యాడ్ అయిపోయిందో దరిద్రం. ఓయో రూమ్లు ఫిల్, తెలిసి తెలియని పార్కులు ఫిల్, ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసుల్లో ఫ్యామిలీస్తో పిల్లలతో వెళ్తున్న ప్లేసుల్లో గుడారాలు పెట్టేసుకొని జరుగుతున్న వ్యవహారాలు, లాంగ్ డ్రైవ్స్ అని. ఈ మధ్య కొత్తగా ఇంకో ట్రెండ్, హోటల్ ఏదైతే లాంగ్ ఊరు చివరిలో విల్లాస్ లాగా ఎట్లా ఉంటాయో వీటిలన్నిటిని బుక్ చేసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ టుగెదర్ లాగా వెళ్తూ, ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా బుక్ చేసుకొని వెళుతూ స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుస్తారు, ఇస్తే జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. ఎవరు కంట్రోల్ చేయాలి వీళ్ళని?
ప్రేమ అనే మాట కంప్లీట్ అయ్యే లోపు సెక్స్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళ మధ్య. ఇంకా కర్మ ఏంటంటే వీడియోలు తీసుకుంటున్నారు, వాటిని ఫోటోలు తీసుకుంటున్నారు. ఏం చేద్దామని ఫొటోస్ తీసుకుంటున్నారు? అసలు మీరు చేస్తున్నదే తప్పు. దానికి ప్రేమ అని టైటిల్ పెట్టకండి దయచేసి. ఎందుకంటే పెద్దవాళ్ళు రివర్స్ అవ్వాలి అనుకుంటే ప్రేమను రివర్స్ చేస్తున్నారు, ప్రేమని రిజెక్ట్ చేస్తున్నారు, కులాలు, మతాలు, ఫైనాన్సు అని మాట్లాడేస్తున్నారే తప్ప మీ ఆలోచన విధానం ఇప్పుడే మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు రేపటి రోజున పెళ్ళైనాక చేసే పనే అది. ఆ పని తర్వాత బోల్డన్ని బాధ్యతలు ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అవ్వాలిగా. అంత కెపాసిటీ ఉంటే ఈ పనులు చేసుకుంటూ వెళ్దురు ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించి. అది వదిలేసి ముందే ఆత్రం అంత కంట్రోల్ లేని విధంగా మరి ఎందుకు తయారవుతున్నారు? ఎవరు పాడు చేస్తున్నారు వీళ్ళని అంటే, ఎవ్వరూ పాడు చేయట్లా. మంచి, చెడు ఈరోజు కాదండి అంతకుముందు కూడా ఉంది. అంతకుముందు రేప్ చేసేవాళ్ళు ఎవరు అంటే, రేప్ చేసేవాడు అని తెలిసేది. బూచోడు వస్తున్నాడమ్మా అంటే, ఆ బూచోళ్ళే వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతా ఉండేవాళ్ళు. సొంతోళ్ళు ఎవరు ఎత్తుకెళ్ళేవాళ్ళు చాలా రేరు. ఇప్పుడేంటి అంటే అందరూ వైట్ కాలర్ క్రైమ్స్ లాగా మన పక్కనే ఉంటారు, క్రైమ్ జరిగిపోద్ది. ఒక క్రైమ్ జరిగినప్పుడు పెద్దగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అబ్బా! అని ర్యాలీలు చేసేస్తుంటారు. ఇంటికెళ్తే ఆడు క్రైమ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు వీళ్ళ నలుగురు గురించి మాట్లాడాల్సొస్తే అసహ్యం, చిరాకు. ఎందుకు? వీళ్ళ తల్లిదండ్రులు ఏం తప్పు చేశారు? కొన్ని సందర్భాల్లో నేను తల్లిదండ్రులను చాలా సీరియస్‌గా తిట్టేదాన్నండి. ఎందుకు అంటే రేప్ కేసులు ఏం చేస్తున్నారు మీ పిల్లలు? మీరు ఏం చేస్తున్నారు కొంపల్లో చూసుకోకుండా? అంత ఫైనాన్షియల్‌గా తిరుగుతున్నారు, అంత జాబ్ బిజీల్లో ఉన్నారు అన్నప్పుడు నాకు ఒక ఆన్సరు చెప్పారు కొంతమంది. మేడం పిల్లలు ఈ మధ్య మా మాట వినట్లేదు. ఫోన్ లేకుండా మనకి ఏదైతే లాక్‌డౌన్ వచ్చిన దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఫోన్ తోటే ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. కాలేజీకి సంబంధించిన ఎగ్జామ్స్ దగ్గర నుంచి, హాల్ టికెట్స్ దగ్గర నుంచి అన్నీ దానికి కంపల్సరీ ఫోన్ ఇవ్వాల్సొస్తుంది. ఏ టైంలో ఎంత టైం ఇస్తున్నాం? ఫోను ఎడ్యుకేషన్ కోసం వాడుతున్న పిల్లలు తెలుస్తారు మనకి. నైట్ టైం ఫోన్లు వాడుకుంటూ బయటకొచ్చినప్పుడు మెసేజ్‌లు పెట్టుకుంటూ, మనతో మూవీకొచ్చినప్పుడు గ్యాప్‌లో కూడా టటటటని మెసేజ్‌లు పెడుతున్నారంటే, ఈళ్ళు రాంగ్ ట్రాక్‌లో ఉన్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది. ఏ లా అండ్ ఆర్డర్ చూసుకోవాలా? ఏ పోలీసులు చూసుకోవాలి? ఏ లా గవర్నమెంట్ చూసుకోవాలి? క్రైమ్ జరగగానే గవర్నమెంట్ ఏం పీకుతుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ నలుగురు విషయాల్లో, ఈ ఐదుగురు విషయాల్లో గవర్నమెంట్‌కి ఏం సంబంధం? లా అండ్ ఆర్డర్‌కి ఏం సంబంధం? పోలీసులకి ఏం సంబంధం? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంటే అప్పుడు మనం పోలీసులు ఏం చేస్తున్నారు? రక్షణ ఎక్కడిస్తున్నారు? మనం ఎంత ట్యాక్స్‌లు కడుతున్నాం అని మాట్లాడొచ్చు. ఇది ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని. ప్రేమ దగ్గర లేకుండా సెక్స్‌కెళ్ళింది. సెకండ్ స్టేజ్. సెక్స్ దగ్గరే ఉండి దానికి ద్రోహం జరిగితే ఆ విషయం మీద ఆ అబ్బాయి ద్రోహం చేసినా, అమ్మాయి ద్రోహం చేసినా పెళ్లి చేసుకోకుండా ఫిజికల్‌గా వాడేసుకొని ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ వరకు సఫర్ అవుతారు. పోలీస్ స్టేషన్‌లో కేసు వేయడం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనకి రీసెంట్‌గా రిపీటెడ్‌గా చూస్తున్నాం. కర్మ ఏంటంటే అమ్మాయిల మీద వేయడానికి ఉండదు. దానివల్ల అబ్బాయిలు క్రైమ్ చేసే కేసులు కొన్ని చూసేసాం. ఇప్పుడు కొంచెం మారారు. క్రైమ్ పర్సెంటేజ్‌లు తగ్గినాయి. ఏడ్చుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్ళటం, లేకపోతే సూసైడ్‌లు చేసుకోవడం ఏదో చేస్తున్నారు. మరి అబ్బాయిలు క్రైమ్ ద్రోహం చేస్తే అమ్మాయిలు ఇమ్మీడియేట్‌గా కేసులు ఫైల్ చేస్తారు. వాళ్ళు ఒక 1, 2 మంత్స్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత కేసు నడుస్తూ ఉంటుంది. లేదా ఆ కేసుకి ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ప్రేమ, సెక్స్, ద్రోహం తర్వాత జరిగే ఇన్సిడెంటే క్రైమ్. ఈ కేసులో క్రైమ్ పర్సెంటేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, లవ్ చేసుకున్నారు, మీ ఇద్దరు ఫిజికల్‌గా కలిశారు. అసలు ఫిజికల్‌గా నువ్వు ఎప్పుడైతే కలిసావో నీకు ఈ మిగతా 3 అర్జెంటుగా జరుగుతాయి. మిగతా 2 ద్రోహం గానీ, క్రైమ్ గానీ 99% జరుగుతాయని ప్రతి ఆడపిల్ల జాగ్రత్త పడాలి. మగపిల్లోడు జాగ్రత్త పడొద్దా అంటే ఆగండి చెప్తాను వాళ్ళ గురించి కూడా. ముందు ఆడపిల్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు ఏడుస్తున్నది ఎవరు? ఆడపిల్ల. ఆ పిల్లే జాగ్రత్త పడి ఉంటే అప్పుడు ఆ నలుగురు ఏదైనా క్రైమ్ చేస్తుంటే మొత్తం గాజువాక, వైజాగ్, ఏపీ కదిలి ఆళ్ళంతు తేల్చేవాళ్ళు. ఇద్దరు లవర్స్ లాగా ఉండుంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటే వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసేవాళ్ళు. ప్రవర్తన బాగోకపోతే వాళ్ళిద్దరే డ్రాప్ అయ్యేవాళ్ళు. పెద్దగా కక్ష ఉండదు. సెక్స్ దాకా వెళ్ళిపోయినప్పుడు అమ్మాయిలు వెంటనే పతివ్రతలైపోతారు. ఇంక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, చేసుకోకపోతే ఎట్లాగా?
ముందే ఆలోచించుకోండి. 99% ఒక అబ్బాయి ఫిజికల్‌గా కమిట్ అవుతున్నాడంటే చేసుకోవడానికి ఫిక్స్ అవ్వండి. మీ జాగ్రత్తలో మీరుంటారు. చేసుకుంటాడని మీరెందుకు అనుకోవాలా? దానివల్ల సగం కేసులు తగ్గుతాయి. అటెంప్ట్ రేపు, పెళ్లి చేసుకుంటానని ఫిజికల్‌గా కమిట్ అయ్యాడనే కేసులు ఫైల్ చేస్తాం చూసారా ఫాల్స్ కేసులు, అవి తగ్గుతాయి. చేసుకుంటానంటే ఎందుకు ఫిజికల్‌గా కలవాలి? చేసుకున్నాకే కలుస్తాం. కంగారేముంది అనొచ్చుగా. ఎందుకు కలుస్తారు? ఎందుకెళ్తారు రూములకి? ఒక క్రైమ్ జరిగినప్పుడు. సో, ఇక్కడ అమ్మాయి చేసిన పని అక్కడి దాకా ఎళ్ళటం. మేబీ ఆ అమ్మాయి కేస్ పెట్టేదో, పెట్టకుండా ఆగిపోయేదో, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉంటానంటే డ్రాప్ అయ్యేదో. అలా డ్రాప్ అయ్యేవాళ్ళు, కోర్టు దాకా వెళ్ళని వాళ్ళు చాలా పర్సెంటేజ్ ఉన్నారు. అందుకే ముందు చెప్తున్నాను, అసలు అక్కడి దాకా వెళ్ళకండి, సెక్స్ దాకా వెళ్ళకండి అమ్మాయిల్ని నేను రిక్వెస్ట్ చేసేది అది. ఆ తర్వాత పర్సెంటేజ్ కేసులు వేసేవాళ్ళు తక్కువ ఉంటున్నారు. ఎందుకంటే ఇక తప్పదు, ఇక మేము ఇతను తప్ప పెళ్లి చేసుకోము ఇంకొకళ్ళు అనుకునే వాళ్ళే వస్తున్నారు పోలీస్ స్టేషన్ల దాకా. అది కూడా ఎందుకు చేతులారా లైఫ్ స్పాయిల్ చేసుకోవడం అనేది నా రిక్వెస్ట్. పర్సనల్‌గా తీసుకోకండి దాన్ని. అబ్బాయిల విషయానికొస్తే ఆగరు. ఒక ఆడపిల్ల మోసం చేసిందంటే మీ గొయ్య మీరు తవ్వుకుని దాంట్లో కూర్చున్నట్టు లెక్క. ఆగండి అక్కడితో. లవ్ అంటే లవ్వే. ఇక్కడ కాపాడాల్సిన బాధ్యత ఎక్కువ ఉన్నది జెంట్స్‌కి. జాగ్రత్త పడాల్సింది అమ్మాయిల కంటే ఇంకా ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకుంటే 100% క్రైమ్ పర్సెంటేజ్ తగ్గిద్ది. ఈ కేసులో నేను సీరియస్‌గా మాట్లాడడానికి కారణం, ఒక ప్రొఫెషన్‌లో ఉన్నాం. ప్రొఫెషన్‌కి సంబంధించి రేపొద్దుట వీళ్ళు కాబోయే అడ్వకేట్స్. ఇన్ కేస్ వాళ్ళ నాన్నగారు, అమ్మాయి నాన్నగారు ఐడెంటిఫై చేసి కంప్లెయింట్ ఫైల్ చెయ్యకపోతే, వీళ్ళ నలుగురు, అందులో ముగ్గురు కోట్లు వేసుకొని కోర్టుకు తిరిగేవాళ్ళు. వీళ్ళు న్యాయం చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు. ఇంకా సైడ్‌గా బ్యాక్ సైడు ఎంత క్రైమ్ చేస్తారంటే, ఒక లా సర్టిఫికేట్ ఉన్న వ్యక్తులు తలుచుకుంటే ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ తోటి సమాజంలోకొస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో. మేబీ లా చదువుకున్న వాళ్ళందరూ, చదువుతున్న వాళ్ళు, ప్రాక్టీస్‌లో ఉన్న వాళ్ళకి 100% అర్థమవుతుంది. అందరూ పర్ఫెక్ట్ ప్రాక్టీసే చేస్తున్నారని నేను కూడా చెప్పలేను. సో, ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద క్రైములు జరగకుండా ఆపారు. ఒక రకంగా ఆయనకి నమస్కారం పెడుతున్నాను. 2, అమ్మాయి. ఎన్ని కేసులు, ఎన్ని వీడియోల్లో చెప్తున్నామమ్మా, ఎందుకు ఖాళీగా కూర్చుంటారు? మీరు ఇష్టపడ్డారు, లవ్ చేశారు, ఫిజికల్‌గా కలిశారు. ఎప్పుడైతే వీడియో తీస్తున్నారో మీరు చాలా డేంజర్‌లో ఉన్నట్టు లెక్క. దయచేసి ఫోటోసు, వీడియోసు తీసుకోకండి. సీక్రెట్‌గా తీశాడు. ఇక్కడ మీరిద్దరూ పర్సనల్‌గా రిపీటెడ్‌గా కలవటం వల్ల వీళ్ళొక ప్లాన్ వేసుకొని ఇంకో ముగ్గురొచ్చి వీడియో తీసి, ఆ వీడియో చూపించి 2, 3 మంత్స్ నుంచి ఫిజికల్‌గా అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఇది ఇవాళ కేసా? ఎన్ని కేసులు వింటున్నాం. ఎందుకు భయపడతారు మీరు? ఎవరో ఒకళ్ళొచ్చి మిమ్మల్ని కాపాడాలా? మీరే కదా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. కనీసం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోరా? ఏ రోజైతే వాడు బ్లాక్‌మెయిల్ చేశాడో ఆ రోజే నువ్వు చెప్పుంటే నిన్ను కాపాడుకునే వాళ్ళు నీ తల్లిదండ్రులు. అయిపోయింది తప్పు. కొడితే 4 కొడతారు, ఏముంది? మీ అమ్మా నాన్న మీరు చేసిన తప్పుకి అమ్మా నాన్న కొడతారు అయితే. వాళ్ళ బాధ వాళ్ళకుంటది కదా! పిల్లని చదువుకోమని, లా చేయమని 10 మందికి ఉపయోగపడేలాగా పంపించమంటే, అమ్మా నేను ఇలా కలిసాను, ఆడు వీడియోలు తీశాడు, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటే 4 కొడతారు. 2 దెబ్బలతో అయిపోయేదిగా మనకు ప్రాబ్లమ్ క్లియర్. వీళ్ళ అంతు తేల్చడానికి అవకాశం ఉండేది. పెద్ద క్రైమ్ జరగకుండా ఆపేవాళ్ళం. దయచేసి ఎవ్వరన్నా గానీ, ఇప్పటికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎనకాల క్రైమ్ జరుగుతూనే ఉంటది. క్రిమినల్ మెంటాలిటీతోనే ఉంటారు. దయచేసి ఇక నుంచి టాలరేట్ చేయడానికి ఎవడో రెడీగా లేరనుకోండి. అమ్మాయిలు మీకు ఎవరన్నా మీ లవర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు, మీ కొలీగ్స్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని వర్క్ పరంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటే దయచేసి కంప్లెయింట్లు ఫైల్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. అట్‌లీస్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి. ఎవ్వరు దొరకకపోతే లీగల్ సపోర్ట్ తీసుకోండి. మీ పేర్లు కూడా బయటకు రాకుండా చేయాల్సిన హెల్ప్‌లు చేస్తున్నారు. ఈ మధ్య టీవీ ఛానల్స్‌లో బోలెడుమంది ఉన్నాం కదమ్మా! మొన్న ఈ మధ్య మా వీడియోలు మీరు చూస్తే పాత వీడియోలు మీకు అర్థమవుతది. ఒక అడ్వకేట్ చేసిన పనికి ఒక అమ్మాయి ఆఫీస్ ఎత్తుక్కొని వచ్చింది. ఆ వీడియోలోనే చెప్పా. ఎవరన్నా ఫిజికల్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, రేప్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే కనీసం మాకు ఇన్ఫార్మ్ చేస్తే కుదిరినంత హెల్ప్ నేను చేయగలుగుతానండి అని. ఎందుకంటే కనీసం మాకున్న గుడ్ విల్‌కి మేము ఏ పోలీసులకి ఫోన్ చేసినా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతారు. మీ ఇంట్లో వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి చెప్పగలుగుతాం. ఒక రేప్ కేసుల విషయాల్లో చాలా సీరియస్. ఈరోజు కదండి నేను అసలు ఆ ప్రాక్టీసే చేయను. లా చదువుతూ ఒక అమ్మాయిని లవ్ చేసి, ఆ అమ్మాయిని ఫిజికల్‌గా వాడుకుంటూ,
ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నాడంటే, మీ నలుగురు ఫ్యామిలీస్‌లో మీ తల్లిదండ్రులు నరకం పడతా ఉంటారు. మీ నలుగురిని అరెస్ట్ చేశారు చూసారా? దొరుకుతారు. ఎందుకంటే మీరు హై మిడిల్ క్లాస్ కొంచెం ఓ రేంజ్‌లో ఉన్న వ్యక్తులు కాబట్టి పారిపోవడానికి అన్ని సందర్భాల్లో కుదరదు. మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంటో ఇప్పుడు కేసులు నడిచిన తర్వాత తెలుస్తూ ఉంటది. ఎంత అసహ్యంగా ఉంటదో తెలుసా? మొత్తం ఫ్యామిలీ గ్రూప్‌లో, రిలేటివ్స్‌లో మీ తల్లిదండ్రులు తలదించుకునే ఉంటారు జీవితకాలం మీలాంటి కొడుకుల్ని కన్నందుకు. అరే! ఎంతకాలం దాచేద్దాం అనుకున్నారు? దొరకదు. ఒకవేళ అమ్మాయి చెప్పదు. కర్మకాలి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటది. అతన్ని మీరు బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉండేవాళ్ళు. లేదా ఆళ్ళిద్దరూ విడాకులు తీసుకునేవాళ్ళు. ఈ అమ్మాయి జీవితకాలం మీ చేతిలో నరకం పడుతూ ఉండాల్సొచ్చేది. ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ తోటి మీరు సమాజంలో చదువు అనే పేరుతో బతికేస్తున్నారు. ఇంటికెళ్ళి చక్కగా అమ్మా, నాన్న పెట్టే తిండి తింటూ ఇమ్మీడియేట్‌గా దొరికారు. కేసు నడుస్తుంది. మేబీ ఇది అంత సీరియస్‌గా అనిపించకపోవచ్చు గానీ, నా ప్రొఫెషన్‌కి సంబంధించి జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి నేను కొంచెం బాధ ఎక్కువయిందండి. అసలు ఎట్లా అని కాదు. రేప్ కేసులు ఏది చూసినా కర్మ ఏంటో చాలా బాధగా అనిపిస్తది. మనిషిని పీక్కు తింటున్నట్టు లెక్క. ఇందులో జాగ్రత్త లేకపోతే కొంచెం గవర్నమెంట్ గాని, ఇంకొకళ్ళు గాని కాస్త సీరియస్‌గా తీసుకోవడానికి ఉంది. ఇలా పనిగట్టుకొని వెళ్లి జీవితాలు సర్వనాశనం చేసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజంగా అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కంప్లెయింట్లు ఇవ్వడానికి భయపడతారండి. ఎందుకు అంటే పరువు పోద్ది. ఇది పరువు పోవడం కాదండి. సమాజంలో ఫర్దర్‌గా జరగాల్సిన క్రైమ్‌ని కంట్రోల్ చేయడం కింద లెక్క. మీ అమ్మాయి కనుక సూసైడ్ చేసుకొనుంటే ఆ పరువు ఎలాగో పోయేది. ఎందుకంటే అనాల్సిన మాటలన్నీ అనేసేవాళ్ళు. ఒక నలుగురు క్రిమినల్స్ బయట సూపర్‌గా తిరుగుతూ ఇంకా ఇలాంటి అమ్మాయిలని ఎంతోమందిని ఎక్కడ చిన్న పిల్లలాళ్ళు. ఇంకా ఎంత జీవితం ఉందండి. ఎన్ని వందల మంది వీళ్ళ చేతుల్లో నాశనం అయ్యేవాళ్ళు. ఇలాంటి చండాలులు మరి కర్మ ఏంటంటే మన ఇండియాలో పుట్టేయడం మన వాళ్ళ అందరూ అదృష్టం. ఇండియాలో పుట్టిన ఇండియన్ సిటిజన్స్ అందరూ అదృష్టం అండి. హ్యాపీగా క్రైమ్ చేస్తారు. హ్యాపీగా తిరిగి పడేస్తారు. కొన్ని రోజులు జైల్లో ఉంటారు. లేకపోతే తర్వాత ఎప్పుడో బెయిల్ మీద బయటికి రావడమో, లేకపోతే సత్ప్రవర్తన మీద బయటికి రావడం. కర్మ. ఎప్పుడైతే ఇండియాలో పనిష్మెంట్స్ సీరియస్ అవుతాయో, ఇమ్మీడియేట్ పనిష్మెంట్స్ అవుతాయో, అప్పుడు తగ్గుతుందేమో కొంతన్నా అని. ఏంటి వెంటనే మారదు. ఎందుకంటే మనం కోట్ల జనాలు ఉన్నాం గదా! కొంచెం టైం పడుతుందేమో గానీ పనిష్మెంట్లు కొంత సివియర్‌గా ఉంటే బెటర్. అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఈ నలుగురు అబ్బాయిలకి సంబంధించిన తల్లిదండ్రులు, ఇలాంటి కొడుకులున్న తల్లిదండ్రులు కొంచెం ఇలా భుజాలు తడుముకొని మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. నైట్ 9 తర్వాత ఏం చేస్తున్నారు? 4 లోపు ఏం చేస్తున్నారు? దయచేసి ఇవి ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు కనుక చూసి ఉండుంటే ఇలా నలుగురు ఏం గ్రూపులు వేసుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ క్రైమ్ చేద్దాం అనుకుంటున్నారు అని మీరు ఎంక్వైరీ చేసుకోలేనంత బిజీగా ఉంటే పిల్లల్ని కనమాకండి. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా తీస్తేనే బూత్ కనిపిస్తున్న సందర్భాల్లో వీళ్ళని ప్రొవోక్ చేయడానికి నానా రకాల రీజన్స్ ఉండొచ్చు. అవి కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ ఇక్కడ ఈ నలుగురు దొరక్కపోతే పెద్ద పెద్ద ర్యాలీలు జరిగిపోయి, హంగామాలు జరిగిపోయి, మీరు చేసిన తప్పులకి ఇవన్నీ. క్రైమ్ జరిగినప్పుడు మనందరం కలిపి పోరాడదాం. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన విధానం అంత దరిద్రంగా ఉంది కాబట్టి. వీటిని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత ఇలా జరుగుతున్న కేసుల్లో. వాళ్ళే వాంటెడ్‌గా ఫోను, మెసేజెస్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అంటే ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ ఇవ్వండి. ఎవ్వరికీ ఇవ్వలేకపోతే దయచేసి పోలీస్ స్టేషన్‌కి మీరు కంప్లెయింట్ లాగా పంపించినా కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారండి ఇలాంటి కేసుల్లో. లేదా ఈరోజు సోషల్ మీడియాలో బోలెడు మంది ఉన్నారు. మీరు ఎవరికి రియాక్ట్ అయ్యి కంప్లెయింట్ ఇచ్చినా ఇలాంటి విషయంలో సీరియస్‌గానే తీసుకుంటాం. ఇలాంటి కేసుల్లో పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి? యాక్చువల్‌గా మనకి ఐపీసీ సెక్షన్ 375 రేప్ గురించి చెప్తుంది. 376 సబ్ 1, 2 ఇవన్నీ కూడా పనిష్మెంట్ల గురించి చెప్తున్నాయి. సో ఇక్కడ మనకి ఐపీసీ సెక్షన్స్ మారిపోయి భారతీయ న్యాయ సంహిత వచ్చింది 2023 నుంచి. అది మనకి జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ సెక్షన్స్ గురించి మాట్లాడాలంటే సెక్షన్ 63 రేప్ గురించి మాట్లాడాలి. రేప్ కింద కన్సిడర్ అవుతుంది. సెక్షన్ 64 బిఎన్ఎస్ యాక్ట్ పనిష్మెంట్ ఆఫ్ ద రేపు. సెక్షన్ 65 సబ్ 1 అంతా కూడా రేప్కి సంబంధించి ఏదైనా క్రైములు జరిగినప్పుడు ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి పనిష్మెంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఈ కేసులో లైఫ్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి లోయర్ కోర్టులో. ప్రొసీడింగ్స్ నడిచినప్పుడు వీళ్ళ బెయిల్ కూడా 3 months వరకు వాళ్ళు జైల్లో ఉండడానికి అవకాశం ఉంది.
వీళ్ళు బెయిల్ రాకుండానే కేసులు నడిపించడానికి కూడా ఉంది, కానీ ఇక్కడ ఇదే కేసు యొక్క సీరియస్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి భయపడింది, వెళ్ళిపోయింది ఇవన్నీ కాకుండా కొంచెం క్రైమే జరగకుండా తను ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చుంటే ఈ రోజున ఆ ముగ్గురిని ఆ నలుగురిని ఏం చేయాలో అది చేసేవాళ్ళం. కానీ ప్రొసీడింగ్స్లో వాళ్ళ నాన్నగారు ప్రాణం తీసుకోవడానికి ఉన్న ధైర్యం కంప్లైంట్ ఇవ్వడానికి లేకపోతే ఎట్లా? సో దయచేసి ఇక నుంచి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న అమ్మాయిలంతా కూడా కనీసం ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. మీ కనీసం ఒక కంప్లైంట్ ఇవ్వడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒక చేయి ముందుకు వస్తుంది. సో ఎవ్వరూ కూడా ఇంత హీనంమైన బిహేవియర్ తోటి సమాజంలో తిరగొద్దు. ఈ ఆలోచన విధానంతో ఎక్కడ ఏ అమ్మాయి దొరికిద్దా, ఏ అమ్మాయిని ఏ రకంగా రేప్ చేద్దామా, మోసం చేద్దామా అంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. మీ మీద ఆధారపడిన మీ ఫ్యామిలీ మెంబర్స్ సమాజంలో తలెత్తుకొని తిరగకుండా ఉండేంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్. మీకైనా సైకలాజికల్గా కానీ ఇట్లాంటి ఫీలింగ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ట్రీట్మెంట్లకి వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. దయచేసి క్రైమ్లో ఇరుక్కోవద్దు.